హాయ్ ఫ్రెండ్స్ అందరికీ మేమైతే ఇంటికి నలభై సరిపడా సరుకు అయితే తెచ్చుకున్నాము. అవి ఏంటో చూపిస్తాను, చూసాయండి. ఇంకో వాషింగ్ మిషన్కి లిక్విడ్, ఆయిల్కి, ఎండుమిర్చి, ఇంకా కాబూలీ శనగలు, ఇంకా హోటల్కి బిర్యానీ ఆకు, హోటల్కి సంబంధించినవి అవి. ఓకేనా, మా ఓడికి హ్యాపీ హ్యాపీ అంటే పడి చచ్చిపోతాడు. హ్యాపీ హ్యాపీ బిస్కెట్ ప్యాకెట్, పూజకి సంబంధించినవి. ఇంకా టమాటా పచ్చడి, చాలా రోజుల నుంచి తినలేదు, తినాలనిపించింది. ఇంకా బిర్యానీ ఆకు, బ్రౌన్ రైస్. ఒకసారి ట్రై చేద్దామని బ్రౌన్ రైస్ నైట్ టైం బ్రౌన్ రైస్ చాలా మంచిది హెల్త్ అనేసి తెచ్చుకున్నాము. కిలో ఇది 150 పడింది, 150 కాదు 120. ఇంకా దేవుడి దగ్గరికి బెల్లం తీసుకున్నాము. ఇదైతే మా బ్రేక్ఫాస్ట్. దీన్ని మా దగ్గర సోడి పిండి అంటారు, ఇక్కడైతే రాగి పిండి అంటారు. మేమైతే ఇది ఎక్కువ యూజ్ చేస్తాం, 3 years నుంచి యూజ్ చేస్తున్నాం. చాలా మంచిది హెల్త్కి, బోన్స్కి, అన్నింటికి చాలా మంచిది. 3 ప్యాకెట్స్ తీసుకున్నాం, ఆల్రెడీ 1 ప్యాకెట్ ఆర్డర్. ఇవి 2 తీసుకున్నాను మా వారు. నాకు ఇష్టమని నేను ఒకటి తీసుకోమంటే సరే 2 తీసుకున్నాను. బిస్కెట్ 2020 నైస్. స్నాక్స్ ఎక్కువ కావాలి బిస్కెట్, దానికోసం తీసుకున్నాను. ఇంకా నెక్స్ట్ నేనైతే నువ్వులు తింటాను ఎక్కువ. నువ్వులు నైట్ టైం తింటాను, మార్నింగ్ తింటాను. నువ్వులు హెల్త్కి మంచి, హెయిర్ మెంట్ అన్నీ నువ్వులు అయితే తీసుకున్నాను 1/2 కిలో. ఇంకా పల్లి ఉండలు, ఇంకా ఇదైతే సోడిబియ్యం చెప్పాను కదా, చాలా మంచిది. నేనైతే 3 years నుంచి వాడుతున్నాను. మా బ్రేక్ఫాస్ట్ అదే షుగర్, చక్కెర, డేట్స్ అదే ఖర్జూరం, మిరియాలు, లేస్ ప్యాకెట్, డవ్ షాంపూ, ఇంకా ఉన్నాయి డాబర్ రెడ్ పేస్ట్, అగరబత్తులు, దేవుడికి అగరబత్తులు, ఇంకా సబ్బులు, హిమాలయ నిమ్ సోప్స్. ఈ శొంఠి మిరియాలు పొడులు చేసి నేనైతే ఒక డబ్బాకి ప్యాక్ చేసి ఉంచుకుంటాను. ఇది చాయ్లో ఎక్కువ, అదే టీ పొడిలో కలిసి ఉంచుకుంటే మనకి కప్పం పట్టదు. అది సపరేట్గా పొడి ఉంటుంది, శొంఠి మిరియాల పొడి ఉంటుంది కదా, అదేమో అది పాలలాగా మిరియాల పొడిలాగా కలుపుకొని తాగితే దగ్గు రాదు, కప్పం పట్టదు, చాలా హెల్త్కి మంచిది. నేనైతే టీ పొడిలో కలుపుకొని మార్నింగ్ టీలో వేసుకొని తాగుతాం దీన్ని. దానికోసమని తెచ్చిన. అందులోకి గొంతు ఎప్పుడు పట్టేసినా మా వారికి, మా పిల్లలకి పాలలో కలిపిస్తాం. గొంతు బాగా కిచకిచ్చ అనుకుంటాం. పొట్టల్లోకి సోంపేట తీసుకున్నాం. బిర్యానీకి ఎక్కువ తీసుకున్నారు నా వారు. ఇంకా ఇది దేనికో ఫ్రీ వచ్చింది, సింతాల్ సోప్. దేనికో తెలీదు, ఫ్రీ అని చెప్పారు. ఫ్రీ వస్తువులు చూస్తే అదొక ఆనందం.
దేవుడి కోసం ఒత్తులు, సోంపు, ఇది ఇంట్లోకి జీలకర్ర, ఇది జీడి ఇంగువ, జీడి లేదు ఎల్జీ ఉంది ఇందులో. హోటల్లోకి ఇవి హోటల్కి సంబంధించినవన్నీ వేరే ఉన్నాయి, మాకు సంబంధించినవన్నీ వేరే. పూజకి సంబంధించినవి ఇవి అంతే, ఇంకేం లేవు, అయిపోయి. ఓకే బాయ్. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఓకేనా? మా నెలకు సరిపడే సరుకులు అయితే ఒకసారి చూపిస్తాను, చూసేయండి మీరు. ఇంకా చాలా ఉన్నాయి. పప్పులు ఉప్పులు అంటారా, మా హోటల్లోనే ఉంటాయి కాబట్టి కొనవసరం లేదు, ఫ్రీ అన్నీ. దానివల్ల పప్పులు ఉప్పులు ఏమి కొనట్లేదు. ఇవి మా హోటల్కి, మా ఇంటికి సంబంధించిన సామాన్. చింతపండు అవి లాస్ట్ మంత్ తీసుకున్నాను, అది ఉంది. నేను ఇప్పుడు రేర్గా చేస్తాను వంట, డైలీ చేయను కదా. డైలీ అంటే హోటల్లో వర్క్ని బట్టి వంట ఇంటి దగ్గర ప్రిపేర్ చేస్తాను కాబట్టి కొంచెం కొంచెం సామాన్లు వేసుకున్నాను. ఎక్కువ స్నాక్స్ టైపే తీసుకుంటాం కాబట్టి ఇవే మా సరుకులు. ఓకేనా? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయడం మర్చిపోండి. లైక్ మాత్రం చేయాలి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బాయ్ బాయ్. ఇగో ఇవైతే హోటల్ సామాన్లు, ఇవి మా బుడ్డోడికి స్నాక్స్ సామాన్లు, ఇవి హోటల్లో మామూలుగా అవే వాడుకునే సామాన్లు, బ్రష్లు, పేస్ట్లు, లిక్విడ్లు. ఇవి పూజ సామాన్లు, ఇవి హెల్త్ సామాన్, హెల్త్కి సంబంధించిన సామాన్లు. ఓకేనా? హెల్త్కి సంబంధించిన సామాన్లు ఇవి, పూజ సామాన్లు అవి, డేట్స్, ఇవి సరుకులు, మా నెలసరి సరుకులు. ఓకే బాయ్.